పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దూతగణముల చేత కొనియాడబడుతున్న మన అతి పరిశుద్ధుడైన త్రియేక దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయాలను నేర్చుకుందాం. దైవలేఖన భాగం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? హౌ క్లియర్లీ పాల్ వాజ్ ఆస్కింగ్ కదండి. హౌ క్లియర్లీ చాలా ఓపెన్గా అడుగుతూ ఉన్నారు. సరే, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ బైబిల్. ది ఎపిసోడ్ లెసన్ టు కొరింథియన్స్, 1 Corinthians 3rd chapter 4th verse. For when one says, I am of Paul, and another, I am of Apollos, are you not carnal? Are you not carnal? కార్నల్ అనే పదానికి మీనింగ్ నేను చూసినప్పుడు శరీర సంబంధమైన అన్న అర్థాన్ని ఇస్తూ ఉంది. ఏదైనా ఇక్కడ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో ప్రత్యేకంగా అనేక మంది క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్న వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వారు తాము దేవుని వారిగా, క్రీస్తు వారిగా చెప్పుకొనుట కంటే ముందు వారు వెళ్తున్న సంఘాలు, వారు ఎవరినైతే ఫాలో అవుతున్నారో ఆ పలానా పాస్టర్ గారి పేరు, ఆ పలానా సంస్థ పేరు, ఆ పలానా ఇప్పుడు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదండి సేవకులు, వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి చాలా చాలా ఇష్టపడుతూ ఉన్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మేము పలానా పాస్టర్ గారి సంఘం అండి, పలానా జాన్ వెస్లీ గారి సంఘం అండి, పలానా సతీష్ కుమార్ గారి సంఘం అండి, మేము చాలా బాగుంటుందండి మా సంఘం. చాలా సంతోషం. దేవుడు వారిని హెచ్చించాడు, దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు అనేక మంది, అంటే ఇప్పుడు 2 పేర్లు చెప్పారనే అనుకోవద్దు. విమర్శలు చేసేవాళ్ళు మీరు విమర్శలు చేసుకుంటానే ఉండండి, ప్రయోజనం లేదు. తీర్పు తీర్చడానికి ప్రయత్నించి తీర్పు తీర్చుకుంటూనే ఉండండి, ప్రయోజనం లేదు. ఎనీవేస్, ఇక్కడ నేను చెప్తున్న మాటలు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. చాలామంది ఈరోజు సంఘాలలో ఎలా ఉన్నారంటే మీ సంఘాన్ని బట్టి మీరు ప్రౌడ్గా మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ సంఘ కాపలను బట్టి గర్వంగా ఫీల్ అవుతున్నారు. వారందరూ దేవుని వారు కాదా? దేవుడు కాదా వారిని వాడుకుంటూ ఉంది? దేవుడు కాదా వారిని ఆశీర్వదించింది? దేవుడు కాదా పలానా సంఘాలను ఆయన నిలవబెడుతూ ఉంది, ఆయన పోషిస్తూ ఉంది, ఆయన నడిపిస్తూ ఉన్నది? దేవుడు కాదా? మనుషులా? ఎవరిని ఈరోజు లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు చేస్తున్న బోధలు లేక పౌలు మాట్లాడే విధానం కదండి, తన టీచింగ్ విధానం, తర్వాత తను ఏ విధంగా ఎన్ని గొప్ప కార్యాలు దేవుని ద్వారా చేయగలుగుతున్నాడు, వారి జీవితాల్లో దేవుడు చేస్తున్న విషయాలు, అనేక మందిని తను దేవుళ్ళు నడిపిస్తున్న విధానం, వీటన్నిటినీ చూసినప్పుడు అక్కడ కొంతమంది వారు ఎలా చెప్పుకుంటున్నారట, మేము పౌలు వాళ్ళము, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విషయాన్ని బట్టి పౌలు చాలా దుఃఖంతో చెప్తున్న మాటలండి ఇవి. చాలా దుఃఖంతో తాను అంటూ ఉన్నాడు, తనని ఎవరైతే ప్రేమిస్తున్నారో, తనని ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉన్నారో, తన మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది, వారందరినీ ప్రేమించట్లే పౌలు. ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు వారితో. ఏమనంటే చూడండి దయచేసి 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా?
ఈరోజు ఎంతమంది మీరు ప్రకృతి సంబంధంగా ఉన్నారు ఆలోచన చేయండి. ఎంతమంది మీరు మీ సంఘాలను బట్టి, మీ కాపులను బట్టి గొప్పగా ఫీల్ అయిపోతున్నారు, గర్వపడుతున్నారు, వారి మీద ఆధారపడుతున్నారు, వారి ప్రార్థనలనే ఆధారం చేసుకుంటూ ఉన్నారు. మీ వ్యక్తిగత జీవితం, మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం, మీ వ్యక్తిగత సహవాసం క్రీస్తులో మీరు క్రీస్తును వెంబడించాల్సిన విధానం ఎక్కడ పోతూ ఉంది ఆలోచన చేశారా? ఏ రోజైనా దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారా మీ విషయంలో? మీ సంఘంలో యాక్టివ్గా ఉండడం, సంఘంలో గొప్పగా వాడబడడం, సంఘంలో దేవుని కోసం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఒక వ్యక్తి అదే విధంగా మాట్లాడినప్పుడు యేసే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మరణించిన తర్వాత చెప్తాడు, నేను ఇన్ని కార్యాలు చేయలేదా ప్రభా, నీ సంఘాల్లో ఇన్ని కార్యాలు చేయలేదా, నీ నామంలో నేను ఎంతమందికి సహాయం చేశాను. యేసే అన్నమాట, చెయ్యి అవతలకు పో, నువ్వెవరో నాకు తెలీదు. మీరు ఈరోజు క్రీస్తుని వెంబడించకపోతే రేపొద్దున ఒకనాడు మీరు కూడా ఇదే మాట యేసయ్య నోట వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి గమనించండి, భయపడండి. ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? ఎవరిని బట్టి గర్వపడుతున్నారు? ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? వారు మిమ్మల్ని క్రీస్తులో నడిపించడానికి ఉన్నారు. సంఘాలు క్రీస్తులో ప్రతి ఒక్కరిని నడిపించడానికి ఉన్నాయి. సహవాసాలు దేవునిలో ఆత్మీయతలో ఎక్కువగా వృద్ధి చెందడానికి ఉన్నాయి. అంతే తప్ప వాటిని ఆధారం చేసుకొని వాటి ద్వారా మాత్రమే వాటి మీదే డిపెండ్ అవ్వడం అది దేవుని ఉద్దేశం కాదు. ఇక్కడ పౌలు చాలా కళాఖండిగా చెప్తున్నాడండి. తను వెంబడిస్తున్నారు కదా అని గొప్పగా ఫీల్ అయిపోయి నీలో చాలామంది అమ్మ నా పిల్లలు నా వారు. మీరు దేవుని సొత్తు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, మీరు క్రీస్తు రక్తం చేత ప్రత్యేకింపబడిన వారు, మీరు క్రీస్తు విలువైన రక్తం చేత ఆయన శ్రమ చేత మీరు పాపం నుండి విడుదల పొందిన వారు. ఈరోజు చాలా 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 జాయ్ఫుల్గా చాలా చక్కని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము. పాత నిబంధనలో ఉన్న బాధలు కానీ ఇబ్బంది ఏమీ లేవు. పాత నిబంధనలో ఒక తప్పు చేస్తే వెంటనే దానికి తగ్గ అక్కడ బలులు కానీ ఏదో ఒక రకంగా దానికి తగినట్టు ఏదో ఒక రకంగా చేయాలి. ప్రతిదానికి ఉంది. నవ్ యూఆర్ ఫ్రీ. మనం ఫ్రీ అయిపోయాం కదండి. యేసయ్య మన పక్షాన, మన పాపాలన్నీ పక్షాన, మన శాపాలన్నీ పక్షాన ఆయన బలి అయిపోయాడు కదా. మనం ఫ్రీ అయిపోయాం కాబట్టి ఆలోచించాం. ఎటు పరిగెడుతున్నా అనవసరం, ఎవరిని వెంబడిస్తున్నా అనవసరం. నేను దేవుని కోసమే చేస్తున్నాను కదా అని అనుకుంటున్నారేమో, జాగ్రత్త. మీరు దేవుని కోసం చేయట్లేదు. మీ సొంత ఆలోచనలతో, మీ సొంత ఇష్టాలతో, మీ సొంత ప్రయోజనం కొరకు, ఈ మాట ప్రత్యేకంగా వాడుతున్నాను, మీ సొంత ప్రయోజనం కొరకు, మీ సొంత బెనిఫిట్స్. అందులో మాకేముందండి, మేము సంఘంలో వాడబడితే మాకేం? నో, మీ సొంత ప్రయోజనమే అది. గొప్పగా ఫీల్ అవుతున్నారా? జాగ్రత్త. ఇక్కడ చాలా కళాఖండిగా దేవుని లేఖనం ద్వారా పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, నేను అప్పులవాడను, నేను పౌలు వాడినని మీరు చెప్పుకుంటున్నారా? మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ఇది దేవుని నీతిని జరిగించదు. దేవుని నీతిని జరిగించదు. ఇటు ఆలోచన, ఇటు ప్రవర్తన, ఇటు నడిపింపు, అది దేవుని నీతిని జరిగించదు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాధతో చెప్తున్న మాటలు ఇవి. గమనించండి. ఎవరిని మీరు వెంబడిస్తున్నారు? ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు? క్రీస్తుని వెంబడిస్తున్నారా? క్రీస్తుని ఆధారం చేసుకుంటున్నారా? క్రీస్తు సిలువను వెనక మీరు వెళ్తూ ఉన్నారా? మీ సిలువను ఎత్తుకుంటూ ఉన్నారా? మా పాస్టర్ గారు మోస్తున్నారండి మా సిలువ, మా సంఘం భారమంతా మా కాపరే మోస్తున్నాడండి. నీ సిలువను నీవు ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. నీ సిలువ నువ్వు ఎత్తుకొని క్రీస్తును వెంబడించబద్దులువా అన్నావు.
వెంబడించబద్ధురాలివై ఉన్నావు, మర్చిపోవద్దు. దేవునిలోనే ఉన్నాను, దేవుని కోసమే వాడబడుతున్నానని సంతోషపడుతున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుడు నన్ను ఆస్వాదించట్లేదే అనుకోవద్దు. దేవుని సంఘం కోసమే కష్టపడండి, సంఘంలో వాడబడండి, అన్ని పనులు చేయండి, అది దీవెనే. కానీ ఎవరిని వెంబడిస్తున్నారు, ఎవరిని గొప్ప చేస్తున్నారు, ఎవరి నామాన్ని గొప్ప చేస్తున్నారు మీరు? దేవుని నామాన్ని కాకుండా ఎవరి నామాన్ని గొప్ప చేస్తున్నారు? క్రీస్తు ద్వారా విడిపించబడి క్రీస్తు నామాన్ని కాకుండా ఎవరి నామాన్ని ఈరోజు గొప్ప చేస్తూ ఉన్నారు? మీ సంఘాల పేర్లను బట్టి గర్వపడుతూ ఉన్నారా? మీ సంఘాల ఉన్నతమైన స్థితిని బట్టి గర్వపడుతూ ఉన్నారా? ఆ సంఘాలన్నీ కూడా ఎత్తబడాలొకరోజు గొప్పగా ఆరాధన చేయడం కాదండి. ఎక్కడ సువార్త పనులు జరుగుతున్నాయి? అసలు ఎక్కడ సంఘం, ఎక్కడ అసలు మొట్టమొదటిది సంఘం చేయవలసింది ఏక మనసుతో ప్రార్థన చేయడం. ఈ రోజుల్లో ఎక్కడుందండి ఏక మనసుతో చేస్తున్న ప్రార్థనలు? ఎక్కడండి? ఏ సంఘంలో ఉన్నాయండి? పాదర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనలు మీరు చేసుకుంటారు. ఎక్కడ ఏక మనసుతో కూడిన ప్రార్థనలు ఎక్కడున్నాయి? ఎవరిని వెంబడిస్తున్నారు? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చాలామంది పలానా సంఘం, ఆ లుథరన్ సంఘాల అవి వారు దేవుణ్ణి అస్సలు గణపరిచి అసలు ఆత్మే ఉండదు, వాళ్ళు దేవుని ఆత్మే ఉండదు. నేను సాక్షిగా ఉన్నాను. నేను లూథరన్, నాలో దేవుని ఆత్మ ఉంది, దేవుని నడిపింపు ఉంది. చాలామంది చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళరండి పరలోకి. తీర్పు తీర్చకు జాగ్రత్త. నువ్వు తీర్పు తీర్చబడతావు. ఏసే తీర్పులోంచి కాపాడితే మరలా నువ్వు తీర్పులోనికి వచ్చేస్తున్నావు. తీర్పు తీర్చక ఎవరిని? జాగ్రత్త. ఎవరిని బట్టి ఈరోజు గర్వపడుతున్నావు? జాగ్రత్త. ఎవరి వాడనని చెప్పుకుంటున్నావు, ఎవరి దాననని చెప్పుకుంటున్నావు, ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? వారందరూ కూడా దేవుని వారే. ఆ పరిచారకులందరూ కూడా దేవుని వారే. నేను కూడా ఒక సేవకురాలినేనండి, అయినా చెప్తున్నాను, నేను కూడా దేవుని దానినే. దేవుడు మమ్మల్ని వాడుకొని ఎవ్వరు గొప్పండి? అసలు దేవుని కృప వలన వాడబడుతున్నారు. ఎవ్వరు గొప్పండి? ఎవరిని ఆధారం చేసుకుని, ఎవరి వాడనని చెప్పుకుంటున్నావు, ఎవరి దాననని చెప్పుకుంటున్నావు? జాగ్రత్త. నేను క్రీస్తు దానను, క్రీస్తు వాడను అని చెప్పుకొని నువ్వు నీ శిలువను ఎత్తుకొని యేసును వెంబడించినంత వరకు నీవు ప్రకృతి సంబంధమైన వాడవే, ప్రకృతి సంబంధమైన దానవే. జాగ్రత్త. తీర్పులోనికి రాక ఆయన అనుగ్రహించిన రక్షణలోనికి ప్రవేశించినట్లు యేసును వెంబడించండి. యేసు వాడనని చెప్పుకోండి, యేసు దాననని చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.